హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నా. ఈరోజు సరికొత్త స్నాక్స్తో మీ ఎదురుకొచ్చాను. అదేంటో చూపిస్తాను. ఇదిగోండి, 4-in-1 బాటిల్ మనం వేసుకున్నాం కదా బొబ్బర్లు. ఇదిగోండి, చూసారు కదా బొబ్బర్లు. ఇవి నానబెట్టుకుందాం. ఇవైతే మినిమం ఒక 10 గంటలు అయితే నానాలి. ఇప్పుడు నానబెట్టి మీకు చూపిస్తున్నాను. ఇదిగోండి, ఈ నీళ్ళు పోసుకుని 10 గంటలు నానబెట్టిన బొబ్బర్లు. ఇదిగోండి, ఇవి అయితే నెల నానాలి. ఈ నానిపోయిన బొబ్బర్లని చూసారు, కుక్కర్లో వేసుకుందాం. ఇలా వేసుకొని కొంచెం వాటర్ అయితే వేసుకుందాం. కొంచెం ఒక గ్లాస్ వాటర్ వేసుకొని సరిపోయినంత కల్లుప్పు వేసుకుందాం. వేసుకొని స్టవ్ మీద పెట్టుకుందాం. ఇదిగోండి, ఇలా వాటర్ వేసుకొని కల్లుప్పు అయితే వేసుకుందాం. చూసారు కదా నాని ఎంత పెద్ద పెద్దగా అయినాయి బొబ్బర్లు. చూడండి, మనం నీళ్ళల్లో వేయకముందు ఇలా ఉండేవి. ఈ 10 గంటలు నానిపోయిన బొబ్బర్లు. ఇప్పుడు మళ్ళీ కుక్కర్లో పెట్టుకొని 3 విజిల్స్ అయితే రానిచ్చుకుందాం. ఇదిగోండి, కుక్కర్లో పెట్టుకొని పొయ్యిలు వచ్చాము. చూసారు కదా, ఇవైతే 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని తాలింపు అయితే పెట్టుకుందాం. ఇవి ఆరోగ్యానికి ఎంతో ఉపయోగం. ఇవి తింటే రోజు ఏదో ఒక టైంలో తీసుకుంటే స్నాక్స్ పరంగా చాలా ప్రోటీన్ అయితే దీంట్లో ఉంటుంది. నేనైతే ఇప్పుడు మా అమ్మాయికి స్నాక్స్ కింద పెడుతున్నాను. సాయంత్రం పూట స్నాక్స్ కింద నానబెట్టి ఉడకపెట్టి తాలింపు పెట్టుకొని స్నాక్స్ కింద తినొచ్చు. అదే మనం మిక్సీలో వేసి గ్రైండర్ చేసుకొని చిన్న చిన్న వడల్లా వేసుకొనవచ్చు. ఏదో రకంగా మనకి పిల్లలకి చిరుధాన్యాలు నెయ్యి పెడుతూ ఉండాలి. పెడుతూనే కదా తెలిసిద్ది వాటి ఉపయోగాలు. ఇట్లయితే హైగా ప్రోటీన్ అయితే బాగా ఎక్కువగా ఉంటుంది. ఈ రోజులో పిల్లలకి అసలుకి చిరుధాన్యాలు అంటే కూడా ఏంటో తెలియదు. బొబ్బర్లు కానీ శనగలు కానీ అంటే ఏంటి అని అంటారు తిరిగి. మా పిల్లలు అయితే అదే అంటున్నారు, ఏంటి మమ్మీ అవి అని. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా తీసుకొచ్చి నానబెట్టి తినాలని అనుకుంటున్నాను. ఇట్లయితే ఎక్కువగా ప్రోటీన్ అయితే ఉంటుంది కదా, అందరికీ హెల్త్ పరంగా చాలా మంచిది. మనం ఎన్నో గుడ్లు తిన్నంత బలం ఇవి తింటే మనం. చూసారా, 3 కోతలు వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఆఫ్ చేసుకొని అది ఇదిగోండి, చూసారు కదా మన కుక్కల నుంచి తీసాక ఈ విధంగా అయితే ఉడికిపోయినాయి. ఇప్పుడు ఈ నీళ్ళన్నీ తీసేసుకొని మనం తాలింపు వేసుకుందాం. దానికోసం మళ్ళీ ఒకసారి పొయ్యి ఆన్ చేసుకొని
చిన్న కళాయి అయితే పెట్టుకున్నాం. కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడైతే పోపు పెట్టుకుందాం. పోపుకు కావాల్సినవి తాలింపులు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ వేసుకొని పోపు పెట్టుకుందాం. నూనె హీట్ అయింది, అనుకోండి. ఆవాలు చిట్టుపట్లాడినట్టు కొంచెం పైసంగా పెట్టుకొని జీలకర్ర వేసుకున్నాం కదా, కరివేపాకు, నాకైతే ఒక చేత్తోనే వీడియో చేసుకోవాలని, అందుకని కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది. నాకు వెనకాల ఎవరు సపోర్ట్ చేయడానికి పట్టుకోవడానికి కానీ ఎవరు లేరు, అందుకోసమని కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది. కొంచెం ఏమనుకోవద్దు, ఏదైనా డిస్టర్బెన్స్ అనిపిస్తే సారీ. ఇదంతా బాగా వేగినాయి కదా, ఇది బాగా ఎగిరిపోయినాయి కాబట్టి ఇవి తీసుకొని దాంట్లో వేసుకున్నాం. ఇవన్నీ చూసారా మంచి చక్కగా ఉడికినాయి. ఇలా మా ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడే చిరుధాన్యాలు మనమైతే మర్చిపోకూడదండి. ఏదో రూపేణంగా ఇవి మనం తింటూ మన పిల్లలకు పెడుతూ ఉంటే అందరికీ తెలిసింది. వీటిలో ప్రోటీన్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది కదా, అందుకోసం అని చెప్పి వీటితో ఏదో వెరైటీ చేసుకొని తింటూ ఉండాలి. బొబ్బర్లే కాదు, అన్నీ కూడా రాగులు, జొన్నలు, శనగలు అన్నీ కూడా మనం ఏదో పరంగా తీసుకుంటూ ఉంటే ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుంది. చూసారుగా అయిపోయింది. ఇప్పుడు దీంట్లో లైట్గా నేనైతే మా అమ్మాయికి కొంచెం నిమ్మకాయ పిండి, ఉల్లిపాయ ముక్కలు వేసి బాక్స్ పెట్టేస్తున్నా. ఇదిగోండి మన బొబ్బర్లు అయితే రెడీ అయిపోయింది. ఇలా నిమ్మకాయ పెట్టుకుంటాం, తినేప్పుడు అప్పటికప్పుడు నిమ్మకాయ పిండుకుంటే బాగుంటుంది. చూసారు కదా మన బొబ్బర్లు. ఒక హాట్ ఒక్కటే అయితే ఏం బాగుంటుంది. పాపకి ఇక స్వీట్ కూడా పెడుతున్నాను, బొబ్బట్టు. ఓకేనా, ఇది మా అమ్మాయి ఒకటే కాదండి, వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు కలిపి మొత్తం ముగ్గురు కలిపి తింటారండి స్నాక్స్. పిల్లలకు కూడా హెల్పింగ్ నేచర్ అనేది మనం చిన్నప్పటి నుండే నేర్పిస్తూ ఉంటే వాళ్ళకు కూడా అలవాటు అవుతుంది. ఓకే, బాయ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ ప్లీజ్. బాయ్.